మలిక్ అంబర్పై ఆదిల్ షాకున్నటువంటి ఆ కోపం యావత్ నిజాం షాహీ సామ్రాజ్యంపై ద్వేషం పెంచుకోవడానికి కారణమయ్యింది. అదును దొరికినప్పుడల్లా అహ్మద్నగర్పై బీజాపూర్ సేనలు దాడి చేస్తూ సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టేవారు. అయితే మొఘలులకు కూడా నిజాం షాహీలు మొదటి నుండి బద్ధశత్రువులే. దాంతో ఇదే ఫార్ములాను ఉపయోగించి తమకు సహాయం చేయవలసిందిగా ఆదిల్ షా మొఘల్ షహన్షా జహంగీర్కి వర్తమానం పంపుతాడు. జహంగీర్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆదిల్ షాహీ సైన్యం 80,000 ఉండగా అదనంగా 1,20,000 సైన్యాన్ని జహంగీర్ పంపిస్తాడు. అంటే మొత్తం 2 లక్షల సువిశాలమైన సైన్యం. నిజాం షాహీ సామ్రాజ్యపు సైన్యం మొత్తం కేవలం 20,000. అందులో 10,000 సైన్యాన్ని అహ్మద్నగర్లో ఉన్నటువంటి నిజాం షాహీ కోటకు రక్షణగా కేటాయించారు. మిగిలి ఉన్న 10,000 సైన్యానికి షహాజీ నాయకత్వం వహిస్తున్నాడు. షహాజీ దగ్గర కేవలం 10,000 సైన్యమే ఉండొచ్చు. కానీ ఒక్కో సైనికుడికి ఒక్కో వీరగాథ ఉంది.